కార్యాలయంలో పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రిమంత్రులు భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు శ్రీమతి డికే అరుణ గారి యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడతారు. వారితో పాటు వేదిక మీద గౌరవనీయులు శాసనసభ్యులు శ్రీ పాల్వాయి హరీష్ గారు, రాష్ట్ర అధికార ప్రతినిధి రచనారెడ్డి గారు, సీనియర్ నాయకురాలు సుహాసిని రెడ్డి గారు, నేను ఎన్వి రాష్ట్ర అధికార ప్రతినిధి ఈ యొక్క సమావేశంలో పాల్గొంటున్నాం. డికే అరుణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. మీడియా ప్రతినిధి అయినటువంటి సుభాష్ గారికి, అదేవిధంగా శాసనసభ్యులు పాల్వాయి హరీష్ గారికి, రచనారెడ్డి గారికి, సుహాసిని గారికి, అదేవిధంగా మీడియా మిత్రులకు అందరికీ నాయక నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ అని, ఈ ప్రాజెక్టు డిస్కవరీ ఛానల్ కూడా దీన్ని చాలా గొప్పగా ఉన్నదని, ఈ ప్రాజెక్టు గురించి బ్యానర్ ఐటమ్స్ లో ఇటువంటి ప్రాజెక్టు ఎక్కడా కని విని ఉండరు, చూసి ఉండరు అనేటటువంటి మాటలు గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ చాలా పెద్ద ఎత్తున కాళేశ్వరం గురించి చాలా గొప్పగా చెప్పినారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును 38,000 కోట్లతో ఆనాడు రూపొందినటువంటి ప్రాజెక్టుకు పేరు మార్చి, ఆల్రెడీ అప్పటికే పనులు ప్రారంభమైనప్పటికీ కూడా పేర్లు మార్చి, డిజైన్లు మార్చి దాదాపు 1,50,000 కోట్లకు అంచనాలు పెంచి దేశంలోనే ఎక్కడ లేనటువంటి తీరుగా పెద్ద ఎత్తున ప్రాజెక్టు పేరుతో అవినీతికి పాల్పడి అడ్డగోలుగా దోపిడీ కోసమే డిజైన్లు మార్పులు, అంచనాలను పెంచుకున్నటువంటి తీరు గత ఎన్నికల సందర్భంగా కానీ అంతకుముందే కానీ అనేక సార్లు భారతీయ జనతా పార్టీ దాన్ని బట్టబయలు చేసేటటువంటి ప్రయత్నం చేసింది. ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అనేక సార్లు దాని గురించి మాట్లాడడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం పైన జరిగిన అవినీతి కానీ, నిర్మాణంలో జరిగిన లోపాలు కానీ, అడ్డగోలుగా పెంచినటువంటి అంచనాల విషయంలోనే కానీ వీటన్నిటిపైన కూడా ఈరోజు విచారించడానికి అవకాశం ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వచ్చింది, అధికారంలో ఉన్నది. ఎందుకంటే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే దాన్ని ప్రారంభించడం జరిగింది, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. మరి ఈరోజు గతంలో అనేక సార్లు విమర్శించిన ప్రాణహిత చేవెళ్ల పేరు మార్చిండ్రు, దాని డిజైన్లు మార్చిండ్రు, దోపిడీ చేసిన మాట్లాడినటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి గారు కూడా దాని గురించి మాట్లాడడం జరిగింది అనేక సార్లు. మరి ఈరోజు వారు హైకోర్టు